ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజాపూర్ నేషనల్ పార్క్ అడవులో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు హతం కాగా ఎదురు కాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అడవులో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు హతం కాగా ఎదురు కాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం రామకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నటువంటి సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలోనే దాదాపుగా 6 గంటలకు పైగా భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పులు జరిగినటువంటి సంఘటనలో మావోయిస్టులకు సంబంధించినటువంటి 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా మరికొంతమంది మావోయిస్టులు గాయపడి ఉండొచ్చు అని చెప్పి భద్రతా బలగాలు అయితే అనుమానిస్తున్నాయి. ఇంకా కాల్పులు ముగిసే సమయానికి మరికొంతమంది మావోయిస్టులు మరణించే అవకాశం ఉందని చెప్పి భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. ఇప్పుడు ఆ సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా వరుసగా ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ ఎటువంటి ప్రతిఘటన చేయలేకపోతుంది. ఎందుకంటే ఒకవైపు వరుసన లొంగుబాట్లు జరుగుతున్నాయి, మరోవైపు ఎన్కౌంటర్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణిస్తున్నటువంటి సమయంలో ఈ సందర్భంగా మావోయిస్ట్ పార్టీ కొంత తీవ్ర బలహీన పడ్డట్టు భద్రతా వర్గాలు అయితే చెప్తున్నాయి. అందుకనే చెప్తే ఇదే సరైన సమయం మావోయిస్టుల మీద పైసే సాధించడానికి అని చెప్పి భద్రతా బలగాలు ముప్పేట దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే వ్యూహాత్మకంగానే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి 2 సార్లు ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అంటే దీనికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలు జరపాలంటే కొన్ని షరతులు విధించింది. ముఖ్యంగా అబూజ్మఠ్ అటవీ ప్రాంతం కావచ్చు, ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా మావోయిస్టులకు సంబంధించి వైమానిక దాడులు జరుపుతున్నారు. మొత్తం కూడా ఆ ప్రాంతాల్లోకి వెళ్లి ఆదివాసులను చంపేస్తున్నారు. తక్షణమే ఆ చర్యలన్నింటినీ నిలిపివేయాలని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా మావోయిస్టులతో ఎటువంటి చర్చలు జరపడానికి సిద్ధంగా లేవు అని చెప్పి వాళ్ళు లొంగిపోవడమే ఏకైక మార్గం అని చెప్పి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎదురు కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. కాల్పులు ముగిసే సమయానికి మరికొంతమంది మావోయిస్టులు మరణించే అవకాశం ఉన్నట్లుగా భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.